ఒక చిన్న వాన కురిసినా నగరాలు మునిగిపోతాయి. రోడ్లు నదుల్లా మారి వాహనాలు కదలవు. ఇళ్లలోకి నీళ్లు ప్రవహిస్తాయి. ఇది ప్రకృతి విపత్తా లేక మన తప్పిదాల ఫలితమా? ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ ఇలా ఏ నగరం గురించి మాట్లాడినా ఇదే పరిస్థితి. ఇంత ఆధునిక సాంకేతికత ఉన్న దేశంలో ఒక వానకు నగరాలు నిలబడలేకపోవడం బాధాకరం. ఇది వర్షపు ముంపు కాదు, ఇది మన పాలనలోని లోపాలకు నిదర్శనం. ముంబైలో వర్షం కురిసిన ప్రతిసారి అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోతాయి. లోతట్టు ప్రాంతాలు కొన్ని గంటల్లోనే నదుల్లా మారిపోతాయి. చెత్తతో నిండిపోయిన డ్రైనేజీలు, ఆక్రమిత కాలువలు, తగిన విధంగా ప్రణాళిక లేకపోవడం కారణంగా ఈ పరిస్థితి వస్తోంది. బీఎంసీ లాంటి ధనవంతమైన మున్సిపల్ సంస్థ ఉన్నా సమయానికి చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు ప్రతి సంవత్సరం ఇలాంటి ఇబ్బందులే పడుతున్నారు. ఇటు బెంగళూరు ఒకప్పుడు సరస్సుల నగరంగా ప్రసిద్ధి చెందింది. వర్షపు నీరు సహజంగా సరస్సుల్లోకి వెళ్లేది. కానీ ఇప్పుడు ఆ సరస్సులు భవనాలుగా మారిపోయాయి. నీరు వెళ్లే దారులు మూసుకుపోవడంతో వర్షం పడగానే రోడ్లు నీటిలో మునిగిపోతున్నాయి. నిపుణుల మాటల్లో ఇది వర్షాల సమస్య కాదు, పద్ధతి లేని నగరీకరణ ఫలితం. ఇటు ఢిల్లీ విషయానికొస్తే మింటో బ్రిడ్జ్ ప్రతి ఏడాది వార్తల్లోకి వస్తోంది. వర్షం పడగానే బస్సులు, లారీలు నీటిలో ఇరుక్కుపోతాయి. సమస్య రిపీట్ అవుతున్నా పరిష్కారం మాత్రం కనిపించదు.